విజయసాయిరెడ్డి రాజీనామాపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డే కాదు, పార్టీలో ఉన్న ఆయన కోటరి అంతా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటేనే లాభసాటిగా ఉంటుందని ఎద్దేవా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్ల వరకు వైసీపీని దిగజార్చిన చరిత్ర విజయసాయిరెడ్డిదే అన్నారు. వైవి సుబ్బారెడ్డి, సజ్జల మండలి చైర్మన్ మోషన్ రాజు, మాజీ ప్రభుత్వ విప్ ముదనూరి ప్రసాద్ రాజు మిగిలిన వారిని అందరినీ తీసుకువెళ్లాలని గ్రంథి సూచించారు. పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరిని అధికారంలో ఉండగా గుర్తించని సాయిరెడ్డి తన చుట్టూ తిరిగిన వారినే అందలం ఎక్కించి వైసీపీని ముంచేశారని మండిపడ్డారు. అవినీతి అక్రమాల నుంచి తప్పించుకునేందుకే తెలివిగా రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారంటూ ఆరోపించారు. ఆయన విజయసాయిరెడ్డి గారు మరి రాజ్యసభకి రాజీనామా చేయడం, రాజకీయాలకి శాశ్వతంగా సెలవు ప్రకటించడం, ఆయన వ్యవసాయం చేసుకుంటానంటాం చాలా హర్షించని దగ్గ పరిణామం. 151 సీట్లతోటి గెలిచిన పార్టీని 11 సీట్లకి దించారంటే కనుక దాంట్లో మీ అందరి ప్రధానమైన పాత్ర ఉంది. ఎందుకంటే మీరు వైజాగ్లో చేసిన కార్యక్రమాలు కానీ, అలాగే నరసాపురంలో మీ శిష్యుడు ప్రసాదరాజు గారు చేసిన కార్యక్రమాలు కానీ, అలాగే మండలి చైర్మన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు కానీ, సజ్జల గారు చేసిన కార్యక్రమాలు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కాకుండానే అంతకుముందు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అనేక అక్రమాలని వాటిని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. వీటిలన్నింటినీ తప్పించుకోవడానికి మీరొక్కళ్ళు